అందరికీ నమస్కారము. రాఖీ పండుగ గురించి మీ అందరికీ తెలిసిందే. రాఖీ పండుగను రక్షాబంధన్ అని గినంగా అంటారు. అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళ మధ్యలో ఉన్న అనుబంధాన్ని, ప్రేమను చాటి చెప్పే పండుగ ఈ రక్షాబంధన్. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి అతడి క్షేమం కోరుకుంటుంది. అలాగే సోదరుడు కూడా తన సోదరునికి రక్షణగా ఉంటానని మాట ఇచ్చాడు. ఇక రాఖీ పండుగ వెనుక ఉన్న ఏదైనా కథ ఉంటుంది కదా. ఆ కథ ఏంటబ్బా? పూర్వము దేవతలు రాక్షసుల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు దేవేంద్రుడు ఓడిపోతే ఆ పరిస్థితిలో దేవేంద్రుని భార్య ఇంద్రాణి బ్రహ్మదేవుని ఉపదేశంతో శ్రావణ పౌర్ణమి రోజున తన చేతికి దారంతో ఒక పవిత్రమైన ముడి వేసి దాన్ని దేవేంద్రుడి మడికట్టుకు కట్టిందంట. దానితో దేవేంద్రుడు శక్తివంతుడై రాక్షసులను ఓడించాడు. అప్పటి నుంచి రాఖీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందంట. దేవేంద్రునికి కట్టే దారం వలన మనకు రాఖీ పండుగ వచ్చిందని ఇది ఒక పురాణ గాథ. ఇంకా ఏమైనా పురాణ స్టోరీలు ఉన్నాయా రాఖీ పండుగ గురించి? ఇంకా మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని రాఖీ కథలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.